భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా బంగారాన్ని విక్రయించిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ ప్రచురించిన కథనాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్తంగా ఖండించాయి. మే 22తో ముగిసిన పక్షం రోజుల్లో ఆర్బీఐ ఏకంగా $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించి ఆ స్థానంలో $7.5 బిలియన్ విదేశీ కరెన్సీని సమకూర్చుకుందని బ్లూంబర్గ్ తన నివేదికలో సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, భారత ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా తగ్గకపోగా మరింత పెరిగిందని కేంద్రం అధికారికంగా స్పష్టం చేసింది. గణాంకాల ప్రకారం గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత ఫారెక్స్ పోర్ట్ఫోలియోలో బంగారం వాటా 13.92% నుండి 16.70% పెరిగింది. కేంద్రం తాజా ప్రకటన ప్రకారం మే 22 నాటికి ఈ బంగారం నిల్వల వాటా మరింతగా విస్తరించి 16.85% చేరుకుందని తేలింది. దేశ సార్వభౌమ నిల్వలపై ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, బంగారం నిల్వలపై ప్రతి నెల పారదర్శకంగా నివేదికలు విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంది. ఈ సున్నితమైన ఆర్థిక అంశానికి సంబంధించిన అధికృత సమాచారం కోసం ప్రతి ఒక్కరూ నేరుగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను చూడాలని ప్రభుత్వం సూచించింది. అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఇలాంటి తప్పుడు వార్తలు లేదా అంచనాలు బయటకు రావడానికి వెనుక గ్లోబల్ ఆర్థిక ఒడిదుడుకులు, టెక్నికల్ అడ్జస్ట్మెంట్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో వస్తున్న మార్పులు, అమెరికా వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల వల్ల వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ ఫారెక్స్ పోర్ట్ఫోలియోను నిరంతరం మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కరెన్సీ లిక్విడిటీని బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ జరిపిన అంతర్గత స్వైపింగ్ లేదా డాలర్ల కొనుగోలు లావాదేవీలను బ్లూంబర్గ్ విశ్లేషకులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన తరుణంలో భారత్ లాభాల స్వీకరణ కోసం బంగారాన్ని అమ్మి ఉండవచ్చనే అంచనాతో విదేశీ మీడియా ఈ కథనాన్ని అల్లేసింది. అలాగే భారత రూపాయి విలువను డాలర్తో పోల్చితే స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ విదేశీ కరెన్సీని మార్కెట్లోకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ నిధుల సర్దుబాటుపై అంతర్జాతీయంగా రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ నిపుణులు కేవలం స్వల్పకాలిక డేటా ట్రెండ్స్ను చూసి తుది నిర్ణయానికి రావడం వల్లే ఇలాంటి తప్పుడు నివేదికలు తెరపైకి వస్తూ ఉంటాయి. వాస్తవానికి భారత్ వద్ద ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్లో కేవలం అమెరికన్ డాలర్ల వంటి విదేశీ కరెన్సీ మాత్రమే కాకుండా బంగారం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఐఎంఎఫ్ వద్ద ఉండే రిజర్వ్ పొజిషన్ వంటి వివిధ రకాల సురక్షిత ఆస్తులు ఉంటాయి. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ బంగారంపై పెట్టుబడులను భారీగా పెంచుతున్నాయి.